పోలింగ్ తర్వాత ఫైటింగ్ పై ముమ్మర దర్యాప్తు కొనసాగుతుంది. ఇక అల్లర్లపై సీఎస్సీ సీరియస్ అవటంతో ఫుల్ స్పీడ్ తో ప్రాథమిక నివేదికని ఫినిష్ చేశారు ఏపీ సీఈఓ. అలాగే సిట్ నియామకం, స్ట్రాంగ్ రూమ్ల దగ్గర టైట్ సెక్యూరిటీ వంటి కీలక పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. ఏపీలో పోలింగ్ రోజున మొదలైన ఫైటింగ్ ఆ తర్వాత కూడా కంటిన్యూ అయింది. పల్నాడుతో పాటు తాడిపత్రి, చంద్రగిరి ప్రాంతాలు రణరంగంగా మారాయి. వైసీపీ, టీడీపీ వర్గాల దాడులు, ప్రతిదాడులతో అట్టుడికిపోయాయి. దేశంలోనే అత్యధికంగా పోలింగ్ జరిగిన రికార్డు సృష్టించిన ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా ఘర్షణలు జరగడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అల్లర్లు, హింసాకాండపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. సీఈసీ ఆగ్రహించడంతో స్పీడ్ పెంచిన ఏపీ సీఈఓ ప్రాథమిక నివేదికను పూర్తి చేసి ఈసీకి పంపించారు. 3 జిల్లాల్లో అల్లర్లపై పలు కీలక విషయాల్ని జోడించి నివేదికను ఈసీకి పంపారు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. అలాగే అల్లర్లపై దర్యాప్తుకు సిట్ నియామకము జరిగిపోయింది. ఈ టీం 3 జిల్లాల్లో జరిగిన హింసపై దర్యాప్తును స్పీడప్ చేయనుంది. ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించి నివేదికను రూపొందించనున్నారు. ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్లను పరిశీలించి అదనపు సెక్షన్లు చేర్చడంపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. వీలైనంత త్వరగా దర్యాప్తును ముగించాలన్న ఆదేశాలతో వేగంగా ఇన్వెస్టిగేషన్ చేయనున్నారు సిట్ అధికారులు. సిట్ నివేదిక వచ్చాక హింసాత్మక ఘటనలకు కారకులైన పలువురు నేతల అరెస్ట్ జరిగే అవకాశం ఉంది. కొంతమంది అభ్యర్థులకు కొమ్ము కాసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా సిట్ నివేదిక ఆధారంగానే ఈసీ తదుపరి చర్యల్ని తీసుకునుంది. సీఈసీ ఆదేశాలతో స్ట్రాంగ్ రూమ్ల దగ్గర సెక్యూరిటీ టైట్ చేశారు. 25 కంపెనీల పారామిలిటరీ బలగాల్ని అదనంగా రంగంలోకి దింపారు. తొలి అంచెలో కేంద్ర బలగాలు, 2వ అంచెలో ఏపీఎస్పీ బలగాలు, 3వ అంచెలో జిల్లా పోలీసులతో కూడిన 3 అంచెల భద్రతను స్ట్రాంగ్ రూమ్ల దగ్గర ఏర్పాటు చేశారు. అలాగే స్ట్రాంగ్ రూమ్లకు వేసిన సీళ్లను ప్రతిరోజు 3 సార్లు పరిశీలించనున్నారు. సీల్ను, సంతకం చేసిన కాగితాన్ని తాకడం, ఇతర కార్యకలాపాలేవి చేపట్టకూడదని స్పష్టం చేశారు. స్ట్రాంగ్ రూమ్ల బయట కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. సంబంధిత సీసీ ఫుటేజీ చూసేందుకు అనుగుణంగా మానిటర్లు కూడా ఏర్పాటు చేసి భద్రతను మరింతగా కట్టుదిట్టం చేశారు అధికారులు. మరోవైపు హింస జరిగిన ప్రాంతాల్లో 144 సెక్షన్ కంటిన్యూ అవుతోంది. పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రిలో పోలీసులు భారీగా మోహరించారు. కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పంపిస్తున్నారు. అలాగే మరో 2 రోజుల పాటు షాపుల్ని తెరవద్దని ఆదేశాలు జారీ చేశారు. అల్లర్లపై ఇప్పటికే 13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు మరికొందరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.